బయటి దేశాలకు పోయి పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతోని మాట ముచ్చట్లు చేసి రాన్రి మా గడ్డ మీద కంపెనీలు తెరువుర్రి కార్ఖానాలు పెట్టుర్రి అని అడిగి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొచ్చిండట సీఎం సారు. రేవంత్ సార్ బయటి దేశాల టూరు రాష్ట్రాన్ని మస్తు ఎగిరబెట్టేటట్టే నడిచిందట. అందుకే 10 దినాల తర్వాత పట్నం వచ్చిన సార్కు షేయి పార్టీ వాళ్ళు మస్తు ఘనంగా స్వాగతం పలికిర్రు. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. అదన్నట్టు 10 దినాల తర్వాత సారు పట్నం వచ్చిండని చెయ్యి పార్టీ వాళ్ళు బ్యాండు బాజా అన్ని తీసుకొని పోయి అరుచుకున్నారు. పూలు చల్లిండ్రు, దండలేసిండ్రు, పూల చెండ్లు ఇచ్చిండ్రు. అబ్బో, శంషాబాద్ విమానాల స్టేషన్ కాడ పెద్ద జాతరనే అయ్యింది. పోన్రి, అమెరికా దేశంలో 8 దినాలు, దక్షిణ కొరియాలో 2 దినాలు మీటింగుల మీద మీటింగులు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు గట్టిగానే పట్టుకొచ్చిండట సారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని ప్రకటించిండు సారు. 31,500 కోట్లకి ఎక్కువనే పెట్టుబడులు వస్తున్నాయట. 30,700కి ఎక్కువనే కొత్త కొలువులు వస్తున్నాయట. మొత్తం 19 కంపెనీలతో సంతకాలు చేసుకున్నారట. మందు గోళీలు తయారు చేసే కంపెనీలు, కరెంటు బండ్లు తయారు చేసే కంపెనీలు, ఐటీ కంపెనీలు, యాపిల్, గూగుల్ గిట్ల తీరొక కంపెనీలు మన దిక్కు కొత్త ఆఫీసులు తెరుస్తామన్నట్టు చెప్పిండ్రట. అంతేకాదు, వరంగల్లో బట్టలు తయారు చేసే కంపెనీలు తెరవనికే కొరియా దేశపోళ్ళు సరేనన్నారట. జల్దిగానే సౌత్ కొరియా దేశంకి వెళ్ళి మనుషులు మన దిక్కొచ్చి అన్ని చూసుకొని పోతారట. మంచి ముచ్చట్నే కదా. 10 దినాలు బయటి దేశాలలో ఉన్నందుకు గట్టి ఫలితమే దక్కింది అనుకుంటారట చాలా మంది. ఇక వచ్చుడుతోనే పట్నంలో ఉన్న కోకాపేటల కాగ్నిజెంట్ కంపెనీ కొత్త ఆఫీసు సురువు చేసిండు సీఎం సారు. ఇక అక్కడి నుంచి కూడా పనులు చేస్తారట. ఈ 430 సంవత్సరాలలో రాజకీయ పరమైన పరిపాలన పరమైన భిన్న అభిప్రాయాలు ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో భేదాభిప్రాయాలు లేకపోవడం వల్లనే హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇక ముందు అంతకంటే వేగంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి ఈ 3 నగరాలు మన రాబోయే అవసరాలను తీర్చడానికి అవకాశం ఉందో లేదో అన్న ఆలోచనతోటి ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేడు దూరంలో ఒక కొత్త నగరం 4th సిటీని, ఫ్యూచర్ సిటీని మా ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఈ 4th సిటీ ఫ్యూచర్ సిటీ ఏమైతే మనోళ్లకు బతుకు తెరువు దొరుకుతాదంటే ఎవరికైనా గత కంటే ఏం కావాలి అనుకుంటారు అందరూ. ఎప్పటికీ మస్తు ఘనంగానే అవుతుంది కానీ ఈసారి అంతకు మించి ధూమ్ ధామ్ నడిచేటట్టు ఉన్నది. గదే 15 ఆగస్టు పండుగ. ఈసారి వస్తా 2 రాష్ట్రాల పబ్లిక్ను మస్తు ఖుషి చేసే ముచ్చట్లు పట్టుకొచ్చింది. 2 దిక్కుల సర్కార్ వాళ్ళు పబ్లిక్ను దిల్ ఖుషి చేసే పథకాలు షురూ చేయబోతుర్రు. మరిగా అవి ఏమేం కథ ఒక్కసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పారు మనం కూడా. ఈ 15 ఆగస్టుకు 2 రాష్ట్రాల సర్కార్ వాళ్ళు పబ్లిక్ ను మస్తు దిల్ ఖుషి చేస్తున్నారు. ముందుగాల ఏపీ ముచ్చట్లు తీసుకుంటే సీఎం బాబు సారు అగ్గువ పేదోళ్ళ కడుపు నింపే ఎగురని చేసిండు. 5 ఏండ్ల కింద బంద్ అయిన అన్నా క్యాంటీన్లు మళ్ళా సురువైతున్నాయి. తొలుత రాష్ట్రం అంతా కలిపి 100 క్యాంటీన్లు తెరుస్తాండ్రు. కట్టుడు పని మొత్తం ఒడిచింది. 100 క్యాంటీన్లు అన్ని తీర్ల తయారైనాయి. గురువారం గుడివాడల అన్నా క్యాంటీన్ సురువు చేస్తాడట ముఖ్యమంత్రి. అటెనక జిల్లాల పోంటి లీడర్లు, ఆఫీసర్లు క్యాంటీన్లు సురువు చేస్తారట. 5 రూపాయలకే పొద్దుగాల నాష్టా, 5 రూపాయలకే మధ్యాహ్నం ఉడుకుడుకు బువ్వ కూరలు, 5 రూపాయలకే మాపటీలి అన్నం కూరలు వండి వడ్డిస్తారట. ఏం తిన్నా ఎంత తిన్నా 5 రూపాయలే. ఇక నాష్టా పొద్దుగాల 7:30 నుంచి 10 దాకా పెడతారట. మధ్యాహ్నం బువ్వ 12:30 నుంచి 3 దాకా పెడతారట. మాపటీలి తిండి 7:30 నుంచి 9 దాకా పెడతారట. అట్లని దినం ఒకటే తిండి కాదు, వారానికి 7 దినాలు తీరొక్క తీర్ల వంటలు వండి పెడతారట. ఇక ఇటు తెలంగాణలో 3వ విడత రైతు రుణమాఫీ చేస్తారట సర్కారోళ్ళు. 1,50,000 నుంచి 2 లక్షల దాకా అప్పులు తీసుకున్న రైతన్నలకు మాఫీ చేస్తారట. అంతేకాదు, ఖమ్మం జిల్లాలో కడుతున్న సీతారామ ప్రాజెక్టు కాడ 2 పంప్ హౌజులు చాలు చేస్తాడట సీఎం సారు. గిట్ల ఏపీ సర్కార్ వాళ్ళు 15 ఆగస్టుకు అందరి కడుపు నింపే పథకం సురువు చేస్తా అంటే తెలంగాణ సర్కార్ వాళ్ళు రైతులను దిల్ ఖుషి చేసే కార్యం ముంగటేసుకున్నారు. ఊర్ల
ఊర్లల్లో పంచాదులు భలే గమ్మత్తుంటాయి. 2 దిక్కులోళ్ళతోని జమానాత్లు తీసుకొని పెద్ద మనుషులంతా కూర్చొని ఊరోళ్ళందరినీ పిలిచి ముచ్చట్లన్నీ ఈని పంచాదులు తష్ప చేస్తుంటారు. అట్లా ఇక రేపు మాపు అనుకుంటే ఎన్ని జమానతులో ఎన్ని పంచాదులో అన్నట్టు అవుతుంటది. ఎవ్వరం ఒడవని ముచ్చట ఒడవని పంచాది అన్నట్టు చేస్తుంటారు. ఇక ఇప్పుడు నాకు ఈ ముచ్చట ఎందుకు యాదకొచ్చిందనంటే ఇగో వీళ్ళ పంచాది చూసి యాదకొచ్చింది. గుంజుతా అంటే సాగుతాంది గాని ఎప్పుడు తెగుతుందో మరి ఎవరికి సమజైతే లేదు. ఫ్యాన్ పార్టీ లీడరు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పంచాయతీ ఇప్పుడు అప్పుడే దేటట్టు కానొస్తలేదు. చూస్తా 7 దినాలు అవుతున్నది దువ్వాడ ఇంటి ఆమె వాని లొల్లికి దిగి ఇప్పటికి గదే ఇంటి ముంగట ఊకొని నిరసన చేస్తాంది. వాళ్ళు వీళ్ళు 2 దిక్కులోళ్ళు ఊకొని మాట ముచ్చట చేసిండ్రాట. పంచాయతీ తష్ప చేద్దామని చూసిండ్రాట గాని ఎవ్వారం ఎటు తేలలేదంటారు. ఆస్తిపాస్తులు రాసిచ్చే కాడ ఇడుపు కాగితం ఇచ్చే కాడ తెంటెంమెంటం అవుతున్నదట. పక్క రాష్ట్రంలో ఉన్న ఓ కార్ఖానా రాసిచ్చిరట గాని అదంతా అప్పులాలు ఉన్నదంటారు. టెక్కలిలు ఉన్న బంగ్లా రాసి ఇమ్మన్నారట. ఇడుపు కాగితం ఆలోచన వెనుకకు తీసుకోవాలన్నారట. ఇప్పుడు ఉంటున్న ఇల్లు కూడా పిల్లలకు రాసియాలన్నారట. గిట్ల మస్తు ముచ్చట్లే నడిచినాయి అంటారు. ఇక 5 3 ఒప్పుకున్నాడట దువ్వాడ. కానీ ఇప్పుడు ఉంటున్న ఇల్లు మాత్రం ఇయ్యని అంటున్నాడట. అంతేకాదు ఇడుపు కాగితం తీసుకోవాల్సిందే అని గట్టిగా చెప్తున్నాడట. గింతలొల్లి చేసినాక ఇక ఎట్లా కలిసి ఉంటాం అన్నట్టు మాట్లాడిండట. అందుకే పంచాది ఎక్కడ తెగుతలేదా అంటారు. అంతేకాదు సర్వం రాసిస్తానన్నాడట గాని ఇల్లు మాత్రం రాసి అని అన్నట్టు చెప్పిండట దువ్వాడ. మరి అందులో గంతగానం ఏమున్నదో తెలియదు గాని గా ఇల్లే కావాలని పట్టుబడుతున్నారట భార్య పిల్లలు. అటు ఇటు తిరిగి మరి ఇంకెంత దాకపోతుందో ఎన్ని దినాలు నడుస్తుందో కిరికిరి అనుకుంటారు. అలా ముచ్చట్లన్నీ చూస్తా అన్న పబ్లిక్. 15 ఆగస్టు వచ్చిందంటే చాలు చిన్నప్పుడు ఒక సంబరం కాదు పొర్రి. బళ్ళ ఆటల పోటీలు పెట్టేది. దోస్తులమంతా కలిసి బజార్కు పోయి 3 రంగుల రిబ్బన్లు జెండాలు కొనుక్కొచ్చుకునేది. పెద్దసార్లు ముచ్చట్లు చెప్తే చెవులు పెద్దగా చేసుకొని వినేది. ఆఖరికి ఇక బూందీ మిఠాయి తీసుకొని ఎగురుకుంటే ఇంటికి పోయేది. మస్తు మంచిగా అనిపించేది. ఏడాదంతా 15 ఆగస్టు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని నేనైతే. అన్నట్టు దేశమంతా జెండా పండుగ సంబరానికి ఘనంగా తయారైంది. ఒకసారి చూసేద్దాం పార్రి. అట్లిట్లా 78 ఏళ్ళు అవుతాంది మనం అంతా తెల్లోళ్ళ చేతులకి వెళ్ళి బయటపడి. స్వాతంత్రం కొరకు మన తాత ముత్తాతలు గట్టిగా లడాయి చేసిండ్రు. అందుకే ఇవాళ మనం గల్లెగిరేసుకొని తిరుగుతున్నాం. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా 15 ఆగస్టు పండుగ చేసుకొని దేశం అంతా ఘనంగా తయారైంది. గల్లీకేంచి ఢిల్లీ దాకా 3 రంగుల జెండా రెపరెపలు ఆడుతున్నది. ఢిల్లీలో సంబురాలు ఘనంగా అవుతాయి కాబట్టి ఎర్రకోట కాడ బందోబస్తు గట్టిగా పెట్టిండ్రాట. సీమే సిట్టుకుమన్నా పోలీసు వాళ్ళకి ఎరకాయేటట్టు బుడ్డ కెమెరాలు పెట్టిండ్రాట. అంతేకాదు ఇంటి మీద జెండా ఎగిరేయాలి ఆరుగారు తిరంగా అని చెప్పిండు కదా మోదీ సారు. అందుకే అన్ని దిక్కులా జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు. పువ్వు పార్టీ లీడర్లు పబ్లిక్ ఊర్ల పొంటి జెండాలను రెపరెపలాడిస్తున్నారు. అట్లనే హోం మంత్రి అమిత్ షా సారు కూడా ఇంటి మీద జెండా పట్టుకొని నిలబడ్డాడు. యూపీ సీఎం యోగి సారు కూడా ఇంటి మీద జెండా ఎగిరేసి సెల్ఫీ ఫోటో తీసుకున్నాడు. ఇటు దిక్కు గోల్కొండ మీద జెండా పండుగకు సర్కారోళ్ళు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు. కోట చుట్టుముట్టు పోలీసోళ్ళు గట్టి బందోబస్తు పెట్టిండ్రాట. 1000 మంది పోలీసోళ్ళు డ్యూటీ చేస్తాన్రాట. 4 దిక్కులా సీసీ కెమెరాలు పెట్టిండ్రాట. మా పటీలైతే 3 రంగులతోని గోల్కొండ శకశక మెరుస్తుంటే చూడనికే 2 కళ్ళు సరిపోతలేవట పబ్లిక్ కు. అటు చంద్రాయన గుట్టకేంచి చార్మినార్ దాకా సిఆర్పిఎఫ్ జవాన్లు జెండాలు పట్టుకొని పాత బస్తీ మొత్తం ర్యాలీ తీసిండ్రు. గిట్లా దేశం అంతా జెండా పండుగకు ఘనంగా తయారైంది. అన్ని దిక్కులా పబ్లిక్ 3 రంగుల జెండాలు ఇండ్ల మీద పెట్టుకొని దేశభక్తి చూపించిండ్రు. ఎవ్వళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తను చెప్పేదేదో చెప్తాడు, అనాల్సిందేదో అంటాడు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి మొత్తం దునియా దాకా అంతా తనదేనంటాడు. వేలు లచ్చలు కాదు అన్న ముచ్చట్లు కోట్లలోనే ఉంటాయి, కోటలు దాటుతుంటాయి. మరి ఇక అన్నే వల్ల ఇప్పటికే మీకు సమజై ఉంటుంది. చెప్పుడు ఎందుకు ఇక చూడుర్రి. ఒబామా ఏ విధంగా హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి, అలాగే ఈ గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ కి మా ఖర్చులతో లాస్ ఏంజలస్ వచ్చి భలే ఉన్నాయి పాలన్న ముచ్చట్లు. సీఎం సారును ఎగస్ పార్టీ లీడర్ను చేతుల చేసుకొని ఎమ్మటి రమ్మంటున్నాడు. అయ్యే పనేనా? చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చారు. తిరిగి 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. గదేందన్న ఓ దిక్కు సర్కారోళ్ళు 30,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినావని చెప్తుంటే నువ్వేమో ఉత్త చేతులు అంటావు. అప్పులు తీర్చడానికి
లక్షల ఉద్యోగాలు తీసుకురావడానికి, వారిచ్చిన గ్యారంటీలు నెరవేర్చడానికి అన్నిటికీ నువ్వే దిక్కు అంటావు. గంతే నా పాలన్న, నువ్వు బాగానే చెప్తావు గాని నీ వెనకొచ్చేటోళ్ళు ఎవళ్ళు అది చెప్పు. పొలిటికల్ గా నేను అధికారంలోకి వచ్చి ఉంటే 13 లక్షల కోట్లు అప్పు తీర్చే ప్లాన్ నా దగ్గర ఉంది. ఎంత పని అయింది పాలన్న, నువ్వు వచ్చింటే సిటికెల 13 లక్షల కోట్ల అప్పు తీరిపోతుండే. ముందే తెలియకపోయా కదా మాకు. 100 కంపెనీలు తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు ఇస్తే 1,00,000 ఉద్యోగాలు. 100 కంపెనీలు తెచ్చి 1000 ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాల. ఏంటిదో నీ ముచ్చట్లు సగం సామజ్ అవుతాయి, సగం సామజ్ కావు. కూటమిలో జాయిన్ అవ్వవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంత మిత్రులో శిష్యులో 22 సార్లు ఆయన కొరకు ప్రేయర్ చేశాను, నెత్తి మీద చేయేసి. అంటే సారు మీద నీ దీవెనార్థులు గట్టిగానే ఉన్నాయి అంటావు. ఎంతైనా పాలననే. 100 కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి 3 నెలల్లో డిసెంబర్ 31 లోపు ఇన్వెస్ట్మెంట్స్ తెస్తా, లేదంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్ తిరుగురాను. ఎప్పటి లెక్కనే పాలన్న 1,00,000 కోట్లు తెస్తా అంటున్నాడు, 1,00,000 కొలువులు ఇస్తా అంటున్నాడు. మరిగా ఆయన ముచ్చట్లన్నీ నీ లీడర్ సాబులకు ఏమనిపిస్తాందో ఎట్లా అనిపిస్తాందో గాని ఎటు ముంగట పడతలేదు అనుకుంటారు పబ్లిక్. ఏనుగులతోని మనోళ్లకు పరిచయం అవుతున్నదని మొన్న పవన్ కళ్యాణ్ సార్ కర్ణాటక రాష్ట్రానికి పోయి అక్కడి సర్కారోళ్లతోని మాట్లాడి వచ్చిండు. కుంకి ఏనుగులను మన దిక్కు పట్టుకొచ్చి అడవి ఏనుగులను ఎల్లగొట్టే ఈగిరం చేస్తామన్నారు. అంతల్నే ఇగో మళ్ళోసారి ఏనుగులు ఏం చేసినాయో చూడుర్రి. చూడర్రే, వాటి ఇష్టమే ఇష్టం. ఊరి మీదకి ఇడిచిపెట్టినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేస్తున్నాయట. అట్లా వస్తే ఒకటో రెండో వస్తలేవు, మొత్తం మందనే వస్తున్నాయి. చేన్లు శెలకలు తొక్కి తొక్కి నాశనం చేసిందే గాక గీ నడుమ ఇండ్ల మీద దాడులు చేస్తున్నాయట. గిరిజనులు అవోటి కొర్రలో మినుములో బొబ్బర్లో పండించుకొని తింటా అంటే వాటిని కూడా నెగలనిత్తలేవట ఏనుగులు. తిండి కొరకు ఇండ్ల మీద దాడులు చేస్తున్నాయట. గిట్లనే కురుపామ అడవుల పొంటి ఉన్న గెడ్డగూడ అనే ఊర్లే చిన్నయ్య అనేటాయన ఇంటి మీద దాడి చేసిన ఏనుగులు. ఇంట్లున్న సామాన్లన్నీ బయటికి గుంజి పారేసినాయట. పప్పులన్నీ బుక్కిపోయినాయట. రౌడీలు గుండగాలి లెక్క ఏనుగులు గిట్ల చేస్తే ఏం కావాలి మేము అని పాపం మస్తు దుఃఖపడతారు గిరిజనం. సర్కారు వాళ్ళే ఆదుకోవాలి అంటున్నారు. ఇగిదిట్లుంటే కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి కుంకి ఏనుగులను రప్పిస్తామన్నారు సర్కారు వాళ్ళు. మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ పక్క రాష్ట్రానికి పోయి వచ్చిండు, మాట ముచ్చట చేసి వచ్చిండు. మరిగా కుంకి ఏనుగులు ఎప్పుడు పట్టుకొస్తారో, ఈ అడవి ఏనుగులను ఎప్పుడు అదుపులో పెడతారో గాని అడవుల పోయింటి ఉండే పబ్లిక్ కైతే పొద్దుమాపు పానాలు అరిచేతులు పెట్టుకొని బతికే కథ అవుతున్నదట. అందుకే జర జల్దిగా ఏనుగులను అదుపులో పెట్టే ఇగురం చేయండి సార్లు అని కోరుతున్నారు గిరిజనులు. కొంతమంది మనుషులకు అదేం రోగమో ఏమో మరి, ఎవరన్నా బాగుపడితే ఓర్చుకోలేరు, ఏదైనా మంచి పని చేస్తే చూడలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంటారు. ఆఖరికి ఊరికి పనికొచ్చేటట్టు లీడర్లో పెద్ద మనుషులో ఏదన్నా మంచి ఎగురం చేసినా సరే దాన్ని చెడగొట్టే పనులు చేస్తుంటారు. ఇక చూడుర్రి అయోధ్యలో ఏమైందో. ఏం దొంగలో ఏమో అర్ధమరాత్రి ఇండ్ల మీద పడి దోసుకపోతున్నది సరిపోతలేదు కావచ్చు. నడి రోడ్డు మీద అందరికి ఎలుగులు పంచే లైట్లు కూడా ఎత్తుకపోతున్నారు. అది కూడా ఎక్కడనో అయితే పెద్ద ముచ్చట అనుకోకపోతే ఉండే గాని అయోధ్యలో అయ్యిందట. శ్రీరామ మందిరం తెరిచినాక అయోధ్య మొత్తం తీరొక్క తీరులో ముస్తాబైంది కదా. గట్లనే ఇక రామయ్య గుడికి పోయే బాటి అంట అందంగా కనిపించేటట్టు తీరు లైట్లు పెట్టినరాట. మాపటీలు అవన్నీ మినుకు మానుకుంటా చూసేటోళ్లకు మంచిగా అనిపిస్తుండేనట. అయితే ఇప్పుడు గా లైట్లలో చాలా వరకు దొంగలు ఎత్తుకపోయినరాట. మొన్న గా లైట్లు బిగించిన కంపెనీలు ఎట్టెట్ట పని చేస్తున్నాయి ఏం కథ అని చెకింగులు చేయనికి పోతే మొత్తం 3800 బాంబు లైట్లు, 36 ప్రొజెక్టర్ లైట్లు కనిపించలేదట. దొంగలు ఎత్తుకపోయినరాట. వారిని ఇది ఎక్కడి కథరో అని అటు ఇటు తిరిగి ఆఖరికి ముచ్చట పోలీసు వాళ్ళకు షికాయతు చేస్తే ఇక వాళ్ళు ఆలోచనలు చేసి మేల దొంగతనం అయితే ఆగస్టులో కేసు పెట్టినరాట. మరిగా ఆ లైట్లు ఎత్తుకపోయిన దొంగలను ఎప్పుడు దొరకబడతారో ఏమో గాని 1 కాదు 2 కాదు ఏం తక్కువ 50 లక్షల రూపాయలు విలువ చేస్తాయట గా లైట్లు. పాడై దేవుని కాడ గజవంటి దొంగ పనులు చేస్తారా? మరిగా అయోధ్యలో చుట్టుముట్టు బుడ్డ కెమెరాలే ఉంటాయంటారు. గా లైట్లు ఎత్తుకపోయిన రబ్బా అనుకుంటారట ఇంగింత మంది. చూడాలి మరి దొంగలు ఎప్పుడు దొరుకుతారో ఎట దొరుకుతారో. తాగ
తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడిగొంతులు ఆరిపోయే తుమ్మెదాలో. అప్పట్లో తాగేతందుకు నీళ్లు లేక పబ్లిక్ అలవటిస్తుర్రని ఓ కవి రాసిన పాట గీది. అయితే ఇప్పటికీ కొన్ని జాగల్లో గిట్లనే ఉన్నది పరిస్థితి. తాగేతందుకు నీళ్లు లేక అరిగోస పడే కథ అవుతున్నది. ఒక్క నీళ్ళ తిప్పలే కాదు, ఇంకా చాలా తిప్పలు ఉన్నాయట పాపం వాళ్ళకు. మరిగా ఎవళ్ళు వాళ్ళకున్న తిప్పలేందో మొత్తం అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. చుట్టూ పచ్చడి అడివి, ఆకుపచ్చడి పంట పొలాల నడుము ఉండేటి 13 ఇండ్లు. గంత చిన్న ఊళ్ళో ఉండేటి పబ్లిక్ పడుతున్న తిప్పలు మాత్రం పెద్దగున్నాయి. నెత్తిన బిందె, సంకన పిల్ల, తాగేతందుకు నీళ్లు లేక బాలెంత తల్లులు, ముసలోళ్ళు, చిన్న పొల్లగాళ్ళు బిందెలు పట్టుకొని ఊరి చెరువు కాడికి పోయి బిందెలతో ఎత్తుకొచ్చుకుంటున్నారు తాగేతందుకు నీళ్లు. బిందె మీద బిందె 2 బిందెలు పెట్టుకొచ్చుకుంటున్నారు చూడాలి. పాపం కాళ్ళకు చెప్పులు కూడా లేవు. మళ్ళా 30 సంవత్సరం నుంచి ఉంటున్నాము. తాగడానికి నీళ్ళు లేదు, ఉండడానికి కరెంటు లేదు. చీకట్లో చిన్న పిల్లలతో ఉంటున్నాము. పాములు గిమ్ములు అన్ని దూరి వస్తున్నాయి. మంచి నీళ్ళు తాగాలంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్ళేసి బిందెలు పట్టుకొని వెళ్ళేసి తీసుకొచ్చేసి అలా కష్టాలు పడుతున్నాం. మాకే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం ఊరి కిందున్న తడికెవాగు అనేటి గూడెం పబ్లిక్ పడుతున్న తిప్పలకి అన్ని. గా గూడెంలో 13 ఇండ్లే ఉన్నాయట. గాని తాగేతందుకు నీళ్లు లేవాట. మాపటిలి కరెంటు సౌలత్ కూడా ఉండలేదట. ఏండ్ల కమానంకించి గిట్టెనే తిప్పల పడుతున్నా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడనుకుంటా గోడెలా పోసుకుంటున్నారు అక్కడి పబ్లిక్. బిందెడు మంచిలు తెచ్చుకోవాలంటే 5 కిలోమీటర్లు పోవాల్సిందేనట పాపం. మా కష్టాలు తీర్చులి సార్లు అని కలెక్టర్ తానికి పోతే అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటున్నారట. గానీ అటకెళ్ళ దొంగి చూసేటి దిక్కే లేదంటున్నారు. మరి ఓట్ల ముంగట వచ్చి హామీల మీద హామీలు ఇచ్చిన లీడర్ సాబులంతా ఏడబోయినట్టో గిళ్ళ తిప్పలు ఇప్పుడు అలా గనదాకా పోయి ఉండొచ్చునో మరి చూడాలి. ఇక ఇప్పటికన్నా అక్కడి పబ్లిక్ తిప్పలు ఏమన్నా అరుచుకుంటారో, గిళ్ళ నీళ్ళ తిప్పలు ఎన్నడు తీరుతాయో ఏందో అనేటిదిగా. కొత్తలో అంత మంచిగానే ఉంటారు కానీ 4 వద్దులు పోయినాక చాలా మంది అత్త కోడళ్ళు తాసుపాము ముంగీస కంటే ఎక్కువ అవుతారు. కయ్యానికి కాలు దూవుతుంటారు. అత్త అంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. పచ్చిగడ్డేసే బగ్గున మండుతారు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే అత్త కోడళ్ళ మీద ఓ సీరియలే తీయొచ్చు. కానీ ఇక గీ ముచ్చట చూడుర్రి, అత్త కోడళ్ళ దాంపత్యం ఎట్లుందో. అత్త కోడళ్ళ అంటేనే తాసుబాము ముంగిస లెక్కనే ఉంటారు అంటుంటారు. ఇంకా దగ్గర చుట్టలికమేమన్నా ఉంటే అత్త కోడళ్ళ నడుమ ప్రేమానురాగాలు అంటారు, పాయిరాలంటారు. గాని నువ్వేంది దాంపత్యం అంటున్నావు? ఆలు మొగల్ని కదా దాంపత్యం అనేది అంటారా? ఇన్నొద్దులు అత్త కోడన్లే గాని ఇప్పటి సంది ఇంటోళ్ళు అయ్యారు. ఆవు అత్త కోడన్లు ప్రేమించి పెళ్లి చేసుకోరు. ఏ ఊకో చెప్పేటోడు చెవిటోడైనా ఇనేటోడైనా ఇగ్రవంతుడు కావాలి అన్నట్టు ఇనేటోళ్ళు ఉంటే మీరు ఎన్నైనా చెప్తారు అనుకుంటా గరం కాకూరి సుమా. నేను చెప్పేటి ముచ్చట మీరు ఇనేటి ముచ్చట 2 వాజీబే. బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్ పక్క పాయింట్ ఉన్న బేల్వా అనేటి ఊళ్ళైందికి ఇచ్చంతరాల పెళ్లి. కోడల మీద కన్నేసిన అత్త అలా ఇంటి ఆయనకు ఇడుపు కాగితం ఇచ్చి కోడల్ని లగ్గం చేసుకుంది. ఇందానికి ఇచ్చంతరంగా ఉన్నా గాని బరాబర్ వాజీబే. అంతేకాదు అత్త చూపెట్టిన పాయడానికి కోడలకు కూడా గుండెల గంట మోగిందట. కోడలకు కూడా అత్త మీద ప్రేమ బొంగుకొచ్చిందట. ఇంకేముంది, అత్త కోడన్లు ఇద్దరు నడమ లవ్ ఆయన నడిచింది. ఇంకెంతకాలం ఇట్టుంటాం అనుకున్నట్టున్నారు. అత్త అలా ఇంటి ఆయనకు ఇడుపు కాగితం ఇచ్చి కోడల్ని లగ్గం చేసుకుంది. ఇగో గీడ పాయింట్ వేసుకున్నామే అత్త, చీర కట్టుకొని ముసుగేసుకున్నామే కోడలు. అంటే అత్త పెళ్లి కొడుకు అయితే కోడలు పెళ్లి పిల్ల అన్నట్టు. అగా చూడలి గువ్వ గోరెంకల్ లెక్కన ఓ లైలా మజ్ను లెక్కన ఎంత ముద్దుగున్నదో జంట. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేనత్త గుణవంతురాలు అంటుంటారు. కానీ ఈ అత్త కోడళ్ళు ఒకరినొకరు ఇడిచిపెట్టి ఉండలేనంత పాయరం పెంచుకున్నారు ఒకరి మీద ఒకరు. అత్త లేకుంటే కోడలు ఉండలేదు, కోడల్ని ఇడిచిపెట్టి అత్త ఉండలేనంత పాయరం పెంచుకుంటారు అన్నట్టు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట సోషల్ మీడియాలో లెస్స తిరుగుతుండేటాలకు ఇచ్చంతరాల పెళ్లికి అచ్చంతల కని తెచ్చిన ఐటెడ్ బియ్యం ముక్కినట్టే ఉన్నది ఈ ముచ్చట అనుకుంటున్నారట. లగ్గం ముచ్చట చూసిన పబ్లిక్.